బ్రో 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 నిద్రలేవా ప్లీజ్ ప్లీజ్ నిద్రలేదు. ఒకసారి ప్లీజ్ అర్జెంట్. ఏ ఎవరు నువ్వు? అర్ధరాత్రి 12 అవుతుందరా, ఇప్పుడేంట్రా చెప్పేది? ఈ నిద్రలేసావా? థ్యాంక్ యూ బ్రో. బా నవ్వు చూడ. నువ్వు కాకపోతే ఇంకా బ్రో చూసేది ప్లీజ్. అయినా ఇప్పుడేంట్రా నీ తిట్టకు, అర్థమైంది. ఆగు, నేను ఊరికే లేపలా. జస్ట్ నాకు సి ప్రోగ్రామింగ్లోను అండ్ పైథాన్లోను జావాలోను దేంట్లో చేస్తున్నా ఈ ఎర్రర్స్ వస్తున్నాయి బ్రో. యూట్యూబ్లో చూస్తుంటేనేమో సబ్జెక్ట్ పోయి కొయ్యారే అయ్యి వస్తున్నాయి. ప్లీజ్ నాకు ఇదంతా కాదు, సింగిల్ కమాండ్లో నాకు యానిమేషన్లే చెప్పు బ్రో. ప్లీజ్ బ్రో, కానీ దండం పెడతా బ్రో. జావాలో సిలోను ఎర్రర్స్ వస్తున్నాయా? యూట్యూబ్ చూస్తుంటే కొయ్యకే వస్తుందా? రే రే నువ్వు మడిచిగా మనం మృగాను కదా బ్రో నీకు తెలుసు కదా బ్రో, అందరు పడుకున్నాక లేచి పని చేసే క్యాండిడేట్నని అన్నీ చూసుకొని అంటే ఎలా బ్రో? సరిపోయింది. నువ్వు కాకపోతే ఇంకా బ్రో చూసేది ప్లీజ్. ఏడ మాకు ఆలోచిస్తలే. ఓకే, నేను ఒక సింపుల్ 1 లైన్ కమెంట్ చెప్తా. ఆ కమెంట్లో నువ్వు రకరకాల అడ్మిషన్ చేయొచ్చు, ఓకేనా? లెట్స్ గో ది ల్యాప్టాప్. ఎవడక్కడ? నా ల్యాప్టాప్ సిద్ధం చేయము. ఓడి వీడేసాలో చూద్దాం, ఎంతవరకు చేస్తాడు చూద్దాం. Windows+R టైప్ చేసిన తర్వాత బ్యాక్ స్పేస్ ఇచ్చి CMD ఇది రన్ కమాండ్లో కొట్టాలి నాన్న. CMD కొట్టిన తర్వాత ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టిన తర్వాత మీరు దీన్ని మ్యాక్సిమైజ్ చేసుకోండి. మ్యాక్సిమైజ్ చేసిన తర్వాత కరల్ ఫామ్ అనేది వాడాలి. CURL కరల్ స్పేస్ ASCII మళ్ళీ .LIVE మళ్ళీ // అండ్ ఇప్పుడు వచ్చేసరికి రిక్ కొడదాం. RICK ఇది కొడితే మీరు డ్యాన్స్ వేసినట్టు వస్తుంది. ఇప్పుడు చూడండి, ఎంజాయ్ ది షో. మినిమైజ్ చేస్తున్నా. ఓకే, మినిమైజ్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ Windows+R అండ్ ప్రెస్ ఎంటర్. ఆల్రెడీ CMD ఉంది కాబట్టి మళ్ళీ దీన్ని మ్యాక్సిమైజ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మళ్ళీ సేమ్ ఫార్ములా CURL కరల్ స్పేస్ ASCII మళ్ళీ .LIVE లైవ్ అండ్ సేమ్ ఇదంతా సేమ్ ఏనన్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం డోనట్ అనేది కొడతాం. DONUT డోనట్ అనేది వచ్చింది, చూసారా? ఇప్పుడు రీస్టోర్ కొట్టాను, దీన్ని నేను రీసైజ్కి ఇచ్చాను అండ్ దీన్ని పక్కన పెట్టాను. ఓకేరా నాన్న? ఇప్పుడు మళ్ళీ మనం Windows+R కొడదాం. మళ్ళీ CMD ఉంది కాబట్టి ఓకే. ఇది మూడో కమాండ్ అన్నాను యానిమేషన్కి. ఓకే, మళ్ళీ CURL స్పేస్ ASCII .LIVE లైవ్ తర్వాత మళ్ళీ // ఇదంతా ఒకటేరా నాన్న. తర్వాత ఇచ్చేది మారుతుంది. ఇప్పుడు మనం వచ్చేసరికి FORREST ఫారెస్ట్ అని కొడుతున్నాం. ఇది కొడితే ఏం చేస్తుంది? నీకు మనిషి అనేది పరిగెడుతున్నట్టు వస్తుంది. చూసారా ఫ్రెండ్స్? ఇది పరిగెడుతున్నట్టు వచ్చింది, చూసారా? ఇది ఇంకోటి. ఇప్పుడు మనం ఏమేమి చూసాం? ఈ డోనట్ చూసాం, ఇది డోనట్. అండ్ ఇది మనం ఇంకోటి చేసాం కదా, రిక్ చేసాం కదా. రిక్ ఒకటి స్పేస్ బార్ కొడితే మళ్ళీ తిరుగుతుంది. ఇది ఇంకోటి. ఇప్పుడు 3 యానిమేషన్లు చేసాం కదా మనం. 3 యానిమేషన్లు జరుగుతుందన్న. ఇప్పుడు సరదాగా 4 యానిమేషన్ చూద్దాం. అగైన్ CMD అండ్ అగైన్ CURL స్పేస్ ASCII అండ్ .LIVE // అండ్ ఇప్పుడు పెట్టాల్సింది మనం పిచ్చుకొని చూద్దాం, ప్యారెట్ చూద్దాం. ఓకేనా? PARROT ప్యారెట్ కొట్టకుండా ఏం చేస్తుంది? చూసారా, బలి అవుతుంది. విగిలి. ఇదిగోండి, ఇప్పుడు మీకు 4 యానిమేషన్ చూపించా. ఒకటి డోనట్. హ్యాపీయే కదా? అమ్మయ్యా, మొత్తం స్టఫ్ ఇచ్చారు అబ్బాయి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్. కానీ రేపటికి మ్యాటర్ దొరికిందబ్బా. రేపు నేను మసిపూసి మరడికే చేసేయచ్చు. సో థ్యాంక్ యూ బ్రో, బాగా కష్టపడ్డాను. కీప్ ఇట్ అప్. నేను మింగుతాను నేను, నువ్వు మాత్రం మసిపూసి మరడికే చేసి ఫుల్ అప్లాస్ మాత్రం కొట్టేస్తావు. కృష్ణాత్రేతల పుణ్యతలేదు మొత్తం ఇదంతా జీవించు ఈ కొంతైనా మనస్తత్తి ఉందా చెప్పప్పా. మర్చిపోకు. ఎల్లుండి సేమ్ ఇలానే ఉబంటులో చెప్పాలి. ప్లీజ్ హెల్ప్ చేయి. ఉబంటున్నా రే, విండోస్కే నాకు తలార్లు పట్టిందిరా. ఇప్పుడు ఉబంటు నాకు తలార్లు అయిపోతున్నా, తలార్లు.